దీనికి చివరి ఊపిరి నాకు అంకుశం ఉంది కదా, చూద్దాం. సబాస్ డిజల్వా, ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్ టైంకి గంగాధర్ని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చావు. గుడ్, నువ్వు వెళ్ళు, మిగతా సంగతి నేను చూసుకుంటా. నువ్వు విక్రమ్ కలిసి బొబ్బర్లంకకు కిలోమీటర్ దూరంలో ఉన్న అమ్మవారి గుడికి రావాలి. అక్కడ రేణుక కొడుకు గంగాధరం, ఇక్కడ మీ నాన్న కృష్ణమూర్తి చస్తారు 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 చస్తారు. ఏంటి కృష్ణమూర్తి, భయపడ్డావా? ఆల్రెడీ శర్వాణిని చంపేశాను. ఊరు మొత్తం రౌడీలతో నా హ్యాండ్ ఓవర్ లో ఉంది. నీతో మాట్లాడడం అయిపోయాక ఏ సెల్ ఫోను పనిచేయదు. నువ్వు కానీ ఆ విక్రమ్ గాడి కానీ ఏదన్నా తేడా చేశారో ప్రాణాలంటే లెక్కలేని వాణ్ణి గంగాధరాన్ని కృష్ణమూర్తిని కిరాతకంగా చంపేస్తాను. మీ దగ్గర నా మనిషి ఎవడో ఉన్నాడని వాణ్ణి కనుక్కోవాలని తెగ ట్రై చేశారు కదా. వాడెవడో కాదు, చేతన్గా వచ్చిన సునైనా లవర్. వాడు గంగాధరాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. సో నువ్వు విక్రమ్ ఇప్పుడే బయలుదేరండి. నో పెళ్ళి, నో తాళి. నువ్వు నా దగ్గరకు వచ్చాక నువ్వేం చేయాలో నేను డిసైడ్ చేస్తాను బేబే. నీకేమైనా డౌట్ ఉంటే నీ ఫోన్కి ఎంఎంఎస్ పంపించాను. మీ నాన్నని, శర్వాణిని, గంగాధరాన్ని కన్నీళ్లతో చూసుకో. కమాన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ 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 నౌ.
చెప్పండి, నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. నేను మిమ్మల్ని అదోలా చూస్తున్నానని మీరు చాలా సీరియస్ అయ్యారు కదా. ఇట్స్ ఓకే. ఇప్పుడు టాపిక్ ఎందుకు? యాక్చువల్లీ మీ వైపు అలా చూడడానికి ఓ రీజన్ ఉంది. రీజన్ ఏంటి? లవ్, ఇష్క్, కాదల్. ఏ భగత్, ఏమైంది నీకు? ఫ్రెండ్స్ కదా అని ఓపెన్ గా మాట్లాడుతున్నాను. నువ్వు కాస్త పేషెన్స్ గా వినాలి. సరే చెప్పు. నేను నైనా అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది, నీలాగే డాక్టర్. చాలా రోజులు ఒకరినొకరం ఫోటోలు పంపించుకోలేదు. ఎందుకో నిన్ను చూస్తే నైనాను చూసినట్టుగానే అనిపిస్తోంది. నువ్వే నా నైనా ఏమోనని నాకు తెలియకుండానే నా మనసు. ప్లీజ్ సునైనా, నా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యాయనుకుంటున్నాను. భగత్, స్టాప్ స్టాప్ స్టాప్. సారీ సునైనా. అవును, నీ పేరు చేతన్ భగతా? అవును, నా పూర్తి పేరు చేతన్ భగత్. నా కలం పేరు చేతన్. ఓ మై గాడ్, అయితే నువ్వు రైటరా? అవును. నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు నైనా కదా? ఆ, తన ఢిల్లీ అడ్రస్ తెలుసా? తెలుసు. ఒకసారి నైనా అడ్రస్ చెప్పవా? నైనా ఫాదర్ ఎక్స్పైర్డ్. తను పోలీస్ కమిషనర్ గా చేసి రిటైర్డ్ అయ్యారు. నైనా ఒక్కతే డాటర్. చేతన్, నువ్వు ప్రేమించిన నైనాని నేనే. నైనా పేరుతో నెట్లో చాటింగ్ చేసింది నేనే చేతన్. అంటే హౌస్ నంబర్ 2-3-486/77, ప్రెసిడెన్సీ స్ట్రీట్, లేన్ నెంబర్ 3, ఢిల్లీ 2. అది మా ఇంటి అడ్రస్సే భగత్. ఓ మై గాడ్, అంటే నువ్వు నైనావా? ఎస్. మరి నీ లవ్వర్గా వచ్చిన చేతన్ ఎవరు నైనా? ఒకవేళ అతను వికాస్ మనిషేమో. ఓ మై గాడ్, యు ఆర్ రైట్. కమాన్ సునైనా, మనం అర్జెంటుగా వెళ్ళి చేతన్ గురించి చెప్పాలి. కమాన్. అమృత, నా పగ ఇప్పుడు తీరబోతోంది. బయలుదేరు, ఆలస్యం ఎందుకే? పంతులు గారు, చైతన్య అవతార్ పెళ్లి ఆపకండి. అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేయండి.
ఏమిటమ్మా ఇది? ఈ ముగ్గురు తాతయ్యలు కలిసి నీ పెళ్లి ఘనంగా జరిపిద్దామనుకున్నావే, మా కళ నెరవేరకుండానే వెళ్ళిపోతున్నావా తల్లి? తాతయ్య, మీరంతా నా మీద ప్రేమాభిమానాలతో ఈ అమృత పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ నిజానికి ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని ఎక్కడో నా మనసులో చిన్న భయం ఉండేది. అయినా సరే నా మీద గౌరవంతో నాన్న చావు గండం పోతుందన్న ఆశతో నేను పెళ్లి కొప్పుకున్నాను తాతయ్య. నా తలరాతలో పెళ్లి రాత అనేదే లేదు తాతయ్య. గంగాధరం మీదే ఆశలు పెట్టుకుని బతుకుతుంది. తనకి గంగాధరం తప్ప ఎవరూ లేరు తాతయ్య. ఈ యుద్ధం వికాస్కి నాకు మధ్య జరుగుతోంది. ఏదైనా నష్టం జరిగితే అది నా ఒక్కదానికే జరగాలి. మీరంతా క్షేమంగా ఉండాలి. వాడు మొదలుపెట్టిన ఈ యుద్ధానికి ముగింపు నేనే ఇస్తాను తాతయ్య. మధ్యలో మీరెవరూ కలగ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అనుకున్న ముహూర్తానికి చైతన్య, వైజయంతి, అవతార్, వల్లిల పెళ్లి చేయండి. నా కోసం వాళ్ల పెళ్లిళ్ళు ఆపకండి. ఇప్పటికే పెళ్లి విషయంలో నా మీద చాలా నిందలు పడ్డాయి. పెళ్లి జాతకంలో నాకు దోషం ఉంది కాబట్టి నా పెళ్లి ఆగిపోయింది. అంతేగాని ఎంతో భవిష్యత్తున్న వాళ్ల పెళ్లిళ్లను నా వల్ల ఆపకండి. ప్లీజ్ తాతయ్య. అమ్మా అమృత, ఈ పరిస్థితుల్లో మేమేం మాట్లాడాలో, నిన్నెలా ఓదార్చాలో కూడా అర్థం కావటం లేదమ్మా.
నాకెందుకో అంతా సవ్యంగా జరుగుతుందనిపిస్తుందమ్మా. సీతారాముల కళ్యాణం జరిపించిన దానివి నీ కళ్యాణం తప్పకుండా జరుగుతుంది. అయినా వాడేవాడమ్మా ఎక్కడి నుంచో వచ్చి మనల్ని బెదిరించడం ఏంటి? కృష్ణమూర్తిని చంపి వాడు బొబ్బలంక పొలిమేర ఎలా దాటిపోతాడో చూస్తారు. అవును మావయ్య, మనమందరం కలిసి అమృత వెంట వెళ్ళి వాడి సంగతి ఏంటో తేల్చాలి. అమృత పెళ్లి కాకుండా చేస్తున్న వాడిని వదిలిపెట్టకూడదు. ఆగండి. ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటమ్మా? ఒరేయ్, బొబ్బర్లంకొచ్చి మమ్మల్ని బెదిరిస్తావా?
వెండి వెన్నెల్లు కళ్యాణం.